నమస్తే. ఈరోజు మనం కేవలం లెక్కలే కాకుండా భారతదేశంలో పేదరికం అనే సంక్లిష్టమైన సమస్య వెనుక ఉన్న అసలు నిజాలు మాట్లాడుకుందాం. అసలు పేదరికం అంటే నిజానికి అర్థమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ చిన్న ప్రశ్నతోనే మనం విశ్లేషణ స్టార్ట్ చేద్దాం. ఎక్కువ మంది పేదరికల్లో మగ్గుతుంటే ఏ సమాజమూ సంతోషంగా అభివృద్ధి చెందుతూ ఉండలేదు. ప్రముఖ ఆర్థికవేత్త యాడమ్ స్మిత్ చెప్పిన పవర్ఫుల్ మాట ఇది. ఇక్కడ అను, సుధల జీవితాలను కాస్త గమనిద్దాం. పేదరికం మనుషుల నుండి ఆరోగ్యం, గౌరవం, అవకాశాలను ఎలా లాగేసుకుంటుందో ఇది క్లియర్గా చూపిస్తుంది. ఇలా కచ్చా ఇళ్లలో ఉంటూ కనీసం సెంటు భూమి లేని వ్యవసాయ కూలీలు రోజువారీగా పడే కష్టాలు వర్ణనాతీతం కదా. అయితే ఆర్థికవేత్తలు పేదలను రెండు రకాలుగా వర్గీకరించారు. ఎప్పుడూ పేదరికంలోనే మగ్గేవారు ఒకరైతే, పేదరికంలోకి వెళ్లి వచ్చేవాళ్లు మరొకరు. సరే, అసలు పేదరికాన్ని ఎలా కొలుస్తారో తెలుసా? స్వాతంత్రానికి ముందు నుండి మన దేశంలో ఈ విధానాలు ఎలా మారుతూ వచ్చాయో ఇప్పుడు చూద్దాం. దాదాభాయ్ నౌరోజీ గారు తొలిసారిగా ఒక జైలు ఖైదీ మెనూ ఆధారంగా పిల్లల అవసరాలను కూడా కలిపి కనీస జీవన వ్యయాన్ని లెక్కించారు. ఈ నెంబర్ నిజంగా షాకింగ్. 1999, 2000 నాటికి ఏకంగా 26 కోట్ల మంది భారతీయులు ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారట. అంతేకాదు, ఈ పేదల్లో ఏకంగా 75% మంది, అంటే 30% జనాభా కేవలం మన గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. పేదరికపు శాతం 55 నుండి 26% పడిపోయిన మాట వాస్తవమే. కానీ సంఖ్యాపరంగా చూస్తే ఇది ఇంకా చాలా ఎక్కువే. ఇంతటి పేదరికానికి అసలు కారణం బ్రిటిష్ పాలనే. వాళ్లు మన వనరులన్నీ దోచుకుని పరిశ్రమలను నాశనం చేసి ఘోరమైన కరువులు తెచ్చిపెట్టారు. ఇక ఆధునిక కారణాలకొస్తే అప్పుల బాధలు తట్టుకోలేక చిన్న పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న హృదయ విదారక వాస్తవం కనిపిస్తోంది. పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ. దానికి తోడు ఏకంగా 120% వడ్డీలు వసూలు చేసే ప్రైవేట్ అప్పుల ఊబి రైతులను మింగేస్తుంది. మరి సొల్యూషన్ ఏంటి? దీన్ని పరిష్కరించడానికి మన ప్రభుత్వాలు ప్రధానంగా ఒక 3 దశల వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తున్నాయి. కానీ తొలి ప్రయత్నాలు విఫలమయ్యాయి. కారణం, దేశ సంపద అయితే పెరిగింది కానీ అది కిందున్న పేదల దాకా చేరనేలేదు. అందుకే నేరుగా ప్రజలకే సాయం అందేలా ఉపాధి హామీ చట్టం, మధ్యాహ్న భోజన పథకం లాంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను తీసుకొచ్చారు. కానీ రియాలిటీ ఏంటంటే ఆస్తుల పంపిణీ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పథకాల లాభాలు కూడా ఎక్కువగా పేదలు కానివారే కొట్టేస్తున్నారు. అందుకే చివరగా మీకో ప్రశ్న. సంపదను సమానంగా పంచుకుండా కేవలం పథకాల పేర్లు మారిస్తే పేదరికం పోతుందా? మీరే ఆలోచించండి.